వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ టీవీ. నేను పద్మిని. ఎప్పట్లాగే ఈ రోజు కూడా ఒక కొత్త వెంచర్ ని పరిచయం చేయడానికి నేను వచ్చేసాను. వరంగల్ హైవే వంగపల్లి టౌన్ దగ్గర ఉన్నటువంటి జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారు చేపట్టిన యాడ్ ఆన్ ప్రాజెక్ట్ కి. సో ఇది మొత్తం 5 acres లో ఉంది. అలాగే హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ఒకసారి లోపలికి వెళ్ళి అసలు ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి, ప్లాట్స్ ఎలా ఉన్నాయి, ఏమేం డెవలప్మెంట్స్ చేశారో ఒకసారి చూద్దాం. ఓకే, మనం అయితే వెంచర్ లోకి వచ్చేసాము. సో అంత డెవలప్మెంట్ అయితే కంప్లీట్ గా అయిపోయి ఉన్న సందర్భం అయితే మనకు కనపడుతుంది. సో మనం చూస్తున్నట్టయితే ఇటు వీటి రోడ్స్ ఉన్నాయి, కర్వింగ్ స్టోన్స్ ఉన్నాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా అయిపోయింది, అండ్ ఎలక్ట్రిసిటీ కూడా అందుబాటులో ఉంది. సో ఓవరాల్ గా మొత్తం డెవలప్ అయిపోయి ఉన్నటువంటి వెంచర్ ఇది. సో అలాగే ఎక్కడ చూసినా గ్రీనరీ, మొత్తం అంతా చెట్లంతా కూడా నాటి ఉన్నారు. వాళ్ళకి పెద్ద పెద్ద సైజు పెరిగి కూడా ఉన్నాయి. దానికి సంబంధించిన ట్రిప్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ వెంచర్ యొక్క ఇంకో అద్భుతమైన విశేషం ఏంటి అంటే, ఈ వెంచర్ లో నుంచి చూస్తే గనక మనకి యాదాద్రి టెంపుల్ కూడా కనిపిస్తుంది అని చెప్తున్నారు. మరి మరింత లోపలికి వెళ్ళి అదొకసారి చూద్దాం రండి. వెంచర్ లోపలికి వచ్చేసాం. వెంచర్ లోపల ఒక అందమైన పార్క్ ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఒక గజిబోన్ కూడా కన్స్ట్రక్ట్ చేశారు. జనరల్ గా జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వాళ్ళు చేపట్టినటువంటి ప్రతి ప్రాజెక్ట్ లోనూ ఇలాంటి అందమైన పార్క్స్ ఉంటాయి. అలాగే గజిబోన్స్ ని కూడా కన్స్ట్రక్ట్ చేస్తారు. అలాగే ఇక ఈ వెంచర్ లో ఇంకొక హైలైట్ ఏంటి అంటే, ఈ వెంచర్ లో ఒక స్టార్ హోటల్ కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నారు. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్లుగా యాదాద్రి టెంపుల్ వ్యూ పాయింట్ ఇక్కడ నుంచి ఈ పార్క్ లో నుంచి చాలా బ్యూటిఫుల్ గా కనపడుతుంది. రైట్ సైడ్ లో రాత్రి వేళల్లో అయితే చక్కటి గోల్డెన్ షేడ్ లో చాలా అందంగా కనపడుతుంది ఈ టెంపుల్. సో డెవలప్మెంట్స్ లో భాగంగా మనం 40 feet మెయిన్ రోడ్స్ అయితే చూస్తున్నాము. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి 33 feet బీటీ రోడ్స్, ఫుల్లీ డెవలప్డ్ వెంచర్ ని మనం చూసాం. అలాగే ఇది టీటీసీపీ అండ్ రేరా అప్రూవ్డ్ వెంచర్. ఇప్పుడు మనం జేఎస్ఆర్ గ్రూప్ సన్ సిటీ వారు చేపట్టినటువంటి యాడ్ ఆన్ ప్రాజెక్ట్ లో ఉన్నాం. ఈ ప్రాజెక్ట్ వరంగల్ హైవే ఫేసింగ్ ప్రాజెక్ట్, హైవేని ఆనుకునే ఉన్నటువంటి ప్రాజెక్ట్. ఈ వరంగల్ హైవేని తెలంగాణ ప్రభుత్వం ఇండస్ట్రియల్ కారిడార్ గా కూడా ప్రకటించింది. వరంగల్ హైవే ఇరుపక్కల కూడా అనేక రకాల పరిశ్రమల్ని నెలకొల్పడానికి కసరత్తులు చేస్తోంది ప్రభుత్వం. ఇక వరంగల్ హైవేలోనే ఎయిమ్స్ ప్రాజెక్ట్ ని కూడా మనం చూడొచ్చు. మరి ప్రైసింగ్ డీటెయిల్స్ కోసం కంపెనీని కాంటాక్ట్ చేయండి. మరో వెంచర్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. హలో, దిస్ ఇస్ సింగర్ హారికా నారాయణ్. రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ రియల్ ఎస్టేట్ టీవీ. థ్యాంక్ యూ.